జై శ్రీమన్నారాయణ. చూడండి, ఇలా స్నానం చేయటం వల్ల మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది. దురదృష్టం ఎప్పుడు మమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది, మా వెనకాలే ఉంటుందని బాధపడకండి. ఇలా చేసి చూడండి కొన్నాళ్ళ పాటు. అయితే ఉదయం అంటే సోమవారం మనం ఒక స్పూను ఆవు పాలు కానీ లేదంటే గేదె పాలైనా ఒక్క స్పూను కొంచెం 2 బొట్లు వేసుకొని స్నానం చేయండి. ఆ తర్వాత మంగళవారం గళ్ళుప్పు కొంచెం వేసుకొని స్నానం చేయండి. బుధవారం నాడు యాలకులు వేసుకొని స్నానం చేయండి. ఆ తర్వాత గురువారం నాడు మనకు గురుబలం పెరగటం కోసం కొంచెం పసుపు కలుపుకొని మీరు స్నానం చేసినట్టయితే అది చాలా మంచిదన్నమాట. అదేవిధంగా శుక్రవారం రోజు వాటర్ కలుపుకోండి. రోజు వాటర్ చాలా మంచిదన్నమాట. అదేవిధంగా శనివారం మనము చాలామంది నువ్వుల నూనె అని చెప్తుంటారు, ఆవ నూనెతోటి స్నానం చేసినట్టయితే అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆదివారం రోజు అంటే మనకు గంగాజలం ఉంటుంది కదా, గంగాజలం ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటారు, అంటే నది నుంచి కానీ ఎక్కడి నుంచైనా దొరుకుతుంది. ఆ నీళ్ళతోటి స్నానం చేసినట్టయితే మనకు సర్వ రోగాలే కాదండి, మన ఒంట్లో ఉన్న శని గ్రహాలు అన్ని గ్రహాల అనుకూలత అనేది పెరుగుతుందని పెద్దలు, నిపుణులు, పురోహితులు, పండితులు అందరూ కూడా చెప్తున్నారండి. శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఇలా కొన్నాళ్ళ పాటు మీకు చేస్తే మీ అదృష్టం మీ వెంటే తిరుగుతూ ఉంటుంది.